హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. రైస్తోనైనా రోటీస్తోనైనా మామూలుగా పప్పుచారు అలా చేసుకున్న సైడ్ డిష్ లెక్కనైనా సూపర్గా ఉంటుంది. ఆలూ ఫ్రై అయితే చూపిస్తున్నానండి. ఈ ఆలూ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తా. మీకు నచ్చితే పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. ముందుగా ఇలా ఒక హాఫ్ కేజీ దాకా నేను ఆలు తీసుకున్నానండి. ఇక్కడ నేను కొద్దిగా పెద్ద సైజే కట్ చేసుకున్నా. మీకు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడి అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు అయితే వేసేసుకుందాం. మనం ముందుగా ఇలా ఆయిల్లో కొద్దిగా ఆలుగడ్డలను ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్నాక లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు అలా మూత పెట్టుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి. అంటే కొద్దిగా ఆలుగడ్డలు అనేది ఇందులోనే మగ్గిపోవాలన్నమాట. మూత పెట్టుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ అయ్యాక తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగు అంటిపోతుంది. ఇలా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి, పక్కకు పెట్టేసేసుకుందాం. ఇలా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ అయ్యాక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఫ్రై అయితే అయినాయి. అడుగు అనేది మారుతుంటుందండి, చూసి కలుపుకోవాలి. మీకన్నా నాన్ స్టిక్ది పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది చాలా మాడదండి, మంచి ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్నాక పక్కకు పెట్టేసేసుకొని నెక్స్ట్ ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 4 ఎల్లిపాయలు దంచి వేసేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా పసుపు కూడా వేసుకుందాం ఇందులోనే. ఇలా వేసేసుకున్నాక మనము పక్కకు పెట్టుకున్న ఆలుగడ్డ ఉంది కదా, ఆలుగడ్డ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇందులోకి ఏమేమి వేయాలో చూద్దాం. కొద్దిగా కారం వేయాలండి, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా. ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా సాల్ట్, కొద్దిగా జీలకర్ర పొడి. ఇలా ఇవన్నీ వేసుకొని నేను కరివేపాకు కూడా కొద్దిగా వేసినానండి. ఇలా ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది ఆలూ ఫ్రై. నేను కారం ఇక్కడ కొద్దిగానే వేస్తున్నానండి, మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను ఎక్కువ స్పైసీగా చేయలేను. ఇలా మొత్తం కలిపేసేసుకొని ఒక 5 మినిట్స్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోయిందండి. లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మనకి పప్పుచారు చేసుకున్నప్పుడైనా సైడ్ డిష్ లెక్క సూపర్గా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.